నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. నేను సహస్ర. అయితే ప్రస్తుతానికి 16 నంబర్ కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకుందంట. ఈ 16 నంబర్ నెగెటివా, పాజిటివా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంఖ్య శాస్త్ర నిపుణులు రెహమాన్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సరే, ఏంటి సార్ 16 నంబర్కు ఉన్నటువంటి స్పెషాలిటీ? ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మనుషుల జీవితంలో? 16 నంబర్ బెస్ట్ డాక్టర్స్, ఓ బెస్ట్ ఆధ్యాత్మికవేత్తలు, వాక్శుద్ధి. వాళ్ళ నోటితో ఏమైనా చెప్తే జరిగిపోయింది. ఆడపిల్లలు అయితే అలా మనం చూడంగానే అమ్మ అని పిలుస్తాం చూడు, బొద్దుగా అలా చాలా స్మార్ట్గా బొద్దుగా ఉంటారు. అలా చూడంగానే అమ్మ అని పిలవాలనిపిస్తుంది. అలాంటి నంబరు, మంచి పర్సనాలిటీస్, అద్భుతమైనటువంటి నంబర్ అమ్మ 16 నంబరు. చదువు పరంగా బాగుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుండేటువంటి ఒక ఎక్సలెంట్ నంబర్ 16 నంబర్. కానీ ఈ 16 నంబర్ వాళ్ళకి చదివే చదువులు ఆగుతాయి. అంటే బాగా కాలేజ్ ఫస్ట్ వస్తా, స్కూల్ ఫస్ట్ వస్తూ ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్లో ఫెయిల్ అవుతారు. లేదా డాక్టర్ చేరి డాక్టర్లు అయినాక డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నీకు తెలుసో తెలీదో, వాళ్ళకేం డాక్టర్లు అనుకుంటున్నారు. ఏం కాదు, డాక్టర్లు అయినా కూడా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎండీలో డిస్టర్బ్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎండీ అయినాక డిస్టర్బ్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఈ 16వ తారీఖు పుట్టిన వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. వీళ్ళకి మధ్యలో ఆగిపోయింది పని. జపాన్ ఉంది, జపాన్ ఆల్సో నేమ్ 16. ఇల్లు కట్టుకున్నాక వల్కాన్లు వచ్చి తీసుకెళ్ళిపోతాయి. అంటే పని అంతా అయిపోయినాక డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఇలా 16 వాళ్ళకి చదివే చదువులు ఆగుతున్నాయి, జరిగే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, జరిగిన పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇలా నేను మాట్లాడేది 60 to 70% ఆఫ్ ద పీపుల్ గురించి అమ్మ. ఇలా ఏదో ఒక విధంగా ఇలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. కానీ మీ పేరులో 16 ఏమన్నా ఉన్నదేమో చెక్ చేసుకోండి. ప్లస్ మీ పేరులో 16 కాకుండా మీరు ఒకవేళ సిజరింగ్ చేయించాలనుకుంటే, నెక్స్ట్ డెలివరీ సిజరింగ్ చేయించుకోవాలనుకుంటే 16 కొంచెం ఆపండి. 12, 13, 16, 18, 28, 29, 31 ఈ నంబర్లు డేంజరస్ నంబర్స్. మీరు ఏ స్థాయికి వెళ్ళినా ఎలా వెళ్ళినా, కాబట్టి దాన్ని కొంచెం ఆపి వేరే డేట్ను వాడుకుంటూ ఉంటే మీకు లైఫ్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. ఒకవేళ 16వ తారీఖు పుట్టారనుకోమ్మ, మరి అలా చదువులు ఆగిపోతున్నాయి అంటున్నారు కదా. సో 16వ తారీఖు పుట్టిన వాళ్ళకి కనుక తీసుకొచ్చి 34వ నంబర్లో పేరు పెడితే 347 పెడితే అమంగ్ ద నంబర్ 7 series దిస్ నంబర్ ఈజ్ ద బెస్ట్ నంబర్. 16 డేంజర్ అయితే వాళ్ళకి 34వ నంబర్లో కనుక పేరు పెడితే బెస్ట్ నంబర్ అయ్యి మంచి చదువు, మంచి జాబు, మంచి వృత్తి, మంచి వివాహం అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏ డేంజర్ నంబర్ అయినా మీరు భయపడక్కర్లేదు. ఆ నంబర్కి దాన్ని కరెక్ట్ రెమెడీ చేయించుకోండి.